ఒక యాప్ రిలీజ్ చేయబోతున్నాం. రాష్ట్రంలో ఎక్కడైనా కానీ, ఎవరికైనా కానీ, ఏ అధికారితో అయినా కానీ హరాస్మెంట్కి ఎవడైనా లోన్ అయితే యాప్ ద్వారా మన డిజిటల్ లైబ్రరీ మన దగ్గర ఉన్న మన సర్వర్లలోకి, మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. రేపొద్దున మనం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ డిజిటల్ లైబ్రరీ మనం ఓపెన్ చేస్తాం. రేపొద్దున ఎవరికి రాష్ట్రంలో ఏ కార్యకర్తకైనా ఎవరికైనా కూడా ఎటువంటి అన్యాయం జరిగినా వాళ్ళందరినీ కూడా చట్టం ముందర ఏ రకంగా నిలబెట్టాలనో ఆ రకంగా నిలబెట్టించి అందరినీ కూడా సినిమా చూపించే కార్యక్రమం మాత్రం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక యాప్ను రిలీజ్ చేస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని విడిచిపెట్టేదే లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? నువ్వేం మాట్లాడుతున్నావు? నీ యాపలు నీ గీపలు అన్నీ మేము కాలు కింద తొక్కేస్తాం. ఏం లేదు సార్, వాళ్ళు సొంత యాప్ పెట్టుకున్నారు సాక్షి పేపర్ లాగా. ఎందుకంటే సొంత వ్యాపారం, సొంత యాప్ అంటే వాళ్ళే ఫీడ్ చేసుకోవాలి. నేను మంచి కాదు, వాళ్ళ కార్యకర్తల కోసం ఫీడ్ చేసుకుంటారు. మంచి వ్యక్తులకు ఏమైనా అన్నారనుకోండి అది చెడ్డగా అనిపిస్తుంది. అంతే ఆ యాప్ ఆ విధంగా మల్టిప్లైర్లు పెట్టుకుంటారు, అంతే, ఇంకేం లేదు. అదే ప్రజలు రేపు పొద్దున ఈరోజు 11 సీట్లకి ఇచ్చారు. ఈ యాప్ వల్ల రేపు 11 కూడా ఉండకపోవచ్చేమో నా అభిప్రాయం ఉండదు. ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా మీరు నిలబడాలి, అధికార పార్టీగా మీరు నిలబడాలి. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి యాప్ అయితే దానికి మేము కూడా వెల్కమ్ చెప్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక యాప్ను రిలీజ్ చేస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఆ యాప్లోని ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని వేధిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ఆ ప్రజల సమస్యల్ని ఆ యాప్లో వాళ్ళే ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళే చెప్తూ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని విడిచిపెట్టేదే లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? అంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ఇంత అత్యధిక మెజార్టీతో, అందులోనూ జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్తో అధికారంలోకి వచ్చింది అంటే పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన నచ్చకే ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఇంత అత్యధిక మెజార్టీ ఇచ్చి ప్రజలు ఆదరించినటువంటి పరిస్థితి. గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా దుర్వినియోగం చేసుకోవడం వల్ల ఈరోజు అధికారానికి దూరం అయ్యారు. ఈరోజు మళ్ళీ ఒక కక్షపూరిత వాతావరణంలో మళ్ళీ నేను అలా చేస్తాను ఇలా చేస్తానంటే దిశ చట్టం అన్నారు, దానికి ఒక చట్టబద్ధతలు కల్పించకపోవడం వల్ల ఈరోజు ఆ దిశ పోలీస్ దేనికి ఉపయోగపడకుండా అయిపోయినాయి. అట్లాగే మీరు యాప్ పెట్టి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కార దిశగా ప్రభుత్వానికి అందజేస్తే మంచిదే, కానీ అది కూడా ఒక కక్షపూరిత వాతావరణంలో. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజధాని అన్న తర్వాత మీరు అధికారంలోకి వచ్చి అమరావతి రాజధాని కాదు 3 రాజధానులు చేస్తానని 3 ముక్కలాట ఆడుకున్నట్లుగా అధికార దుర్వినియోగం చేస్తూ ప్రజల్ని కన్ఫ్యూజన్ స్టేట్కి గురి చేసే విధంగా చర్యలు లేకుండా ప్రజలకు ఉపయోగపడే పద్ధతి ఏ రకంగా చేసినా కూడా అది మంచిదే. కాకపోతే మళ్ళీ నేను వాళ్ళ సంగతి చూస్తాను, వాళ్ళు అలా చేస్తాను, వాళ్ళు ఇలా చేస్తాను అనే బెదిరింపు ధోరణులు మాత్రం తావులేదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా చట్టాన్ని చేతుల్లో తీసుకుని మాట్లాడడాన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయం. తప్పనిసరిగా ప్రజల పక్షాన అందరూ నిలబడదాం. మీరు ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా మీరు నిలబడాలి, అధికార పార్టీగా మీరు నిలబడాలి. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి యాప్ అయితే దానికి మేము కూడా వెల్కమ్ చెప్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక యాప్ రిలీజ్ చేస్తాను, యాప్లోని ప్రజల సమస్యలు, వైసీపీ కార్యకర్తలకు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూటమి ప్రభుత్వంలో చేస్తున్నటువంటి అరాచకాలని మేము ఖచ్చితంగా తర్వాత ఇవన్నీ నోట్ చేసుకుంటాము అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఏం లేదు సార్, ఇది కూటమి వైసీపీ ప్రభుత్వం ఉన్న కార్యకర్తలకి ఏంటి, కూటమిలో ఎవరికి ఇబ్బంది రాకుండా ప్రతి ఒక్కరు కూడా కార్యకర్త కిందగా చూసుకోవాలి. కానీ ఇది వైసీపీ ప్రభుత్వం, ఇది కూటమిలోని సపరేట్గా పెట్టకూడదు. ఒక సీఎం అయ్యి ఉండి కూడా ఆయన కూడా అంత దీనిగా అనకూడదు. మా వైసీపీ ప్రభుత్వంలో మా కార్యకర్తలకు ఇబ్బంది పెడతారని కూడా అనకూడదు. ఎందుకంటే ప్రజల కోసం ఏర్పడే ప్రభుత్వము, ప్రజా సమస్యలతో ఉండే వ్యక్తి సీఎం గారు. కాబట్టి ఆయన ప్రజలను అనుసరించి ప్రతి ఒక్కరు కూడా ఏ సమస్య లేకుండా చెయ్యండి అని చెప్పాలి తప్ప, కానీ మా వైసీపీ కార్యకర్తలకే చెయ్యాలి అని అది మెన్షన్ చేసి చెప్పడం కూడా తప్పది. ఈ ప్రభుత్వంలో వైసీపీ లేదు, జనసేన లేదు, టీడీపీ లేదు, సిపిఎం లేదు, అందరికీ కూడా ఉపయోగపడే కార్యక్రమంలో చేసి పెడుతున్నారు. ప్రతి ఒక్కరు స్పందించి ఇది మంచి ప్రభుత్వము, ఇది బంగారు కుటుంబం లాంటి ప్రభుత్వం అని చెప్పి ఈ మధ్యని బంగారు కుటుంబంలో కొంతమంది పేదరికం ఫ్యామిలీని కూడా చేర్చడం జరుగుతుంది. అది ఉన్న ప్రభుత్వం చేస్తున్న మంచి ప్రభుత్వం కాబట్టి, మంచి పథకాన్ని తీసుకుంది కాబట్టి ఆ విధంగా చేయాలి తప్ప, కానీ ఎప్పుడో ఏదో జరుగుతుంది చేస్తుంది అని మేము వైసీపీ వాళ్ళకి ఇబ్బంది పడకుండా చేస్తాము, మిగతా వాళ్ళకి ఇబ్బంది పెడతామంటే చాలా తప్పు. అది అంటే యాప్ను రిలీజ్ చేస్తామని చెప్పేసి అన్నారు. ఆ యాప్లోని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఆ యాప్లోని చెప్పితే అది రికార్డ్ అయ్యి ఆ అధికారి ఎవరైతే ఇబ్బంది పెట్టారు,
ఏ నాయకుడు ఇబ్బంది పెట్టాడో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సర్వర్స్ అన్నీ ఓపెన్ చేసి ఎవరైతే ఇబ్బంది పెట్టారో ఎవరెవరికి అన్యాయం జరిగిందో అందరినీ కూడా విడిచిపెట్టేది లేదు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఆ యాప్ దేనివల్ల ఉపయోగం అంటారు? ఆ యాప్ ఉపయోగాలు ఏంటి, అసలు దాని గురించి ఏంటి? ఏం లేదు సార్, వాళ్ళు సొంత యాప్ పెట్టుకున్నారు సాక్షి పేపర్ లాగా. ఎందుకంటే సొంత వ్యాపారం, సొంత యాప్ అంటే వాళ్ళే ఫీడ్ చేసుకోవాలి. నేను మంచి కాదు, వాళ్ళ కార్యకర్తల కోసం ఫీడ్ చేసుకుంటారు. మంచి వ్యక్తులకు ఏమైనా అన్నారనుకోండి అది చెడ్డగా అనిపిస్తుంది, అంతే. ఆ యాప్ ఆ విధంగా మల్టిప్లైలు పెట్టుకుంటారు, అంతే, ఇంకేం లేదు. అసలు ఆ యాప్ పెట్టడం కూడా తప్పండి. ఏం యాప్ అండి? బీజేపీ అవని, జనసేన అవని, టీడీపీ అవని ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కానీ ఎవరు ఇబ్బంది పెట్టారో వాళ్ళ కోసం ఇప్పుడు ఇన్ని ప్రభుత్వం ఏం చేయట్లేదు కదా. అందరినీ వాళ్ళని కూడా మంచిగా చేసుకుంటూ ప్రభుత్వాన్ని రన్ చేస్తున్నారు. అమ్మ ఆవిడని అప్పుడులో ఇబ్బంది పెట్టారు వైసీపీ, టీడీపీ వాళ్ళని ఇప్పుడు కొట్టాలి అనే ఆలోచన ఈ ప్రభుత్వంకి లేదండి. ఇది మంచి ప్రభుత్వం కాబట్టి దానివల్ల ఏమీ లేకుండా చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక యాప్ పెడుతూ ఉన్నాము. ఈ యాప్లోని ఎవరికైతే అన్యాయం జరిగిందో ఆ యాప్లో వైసీపీ కార్యకర్తలు కానీ ఎవరైనా అప్లోడ్ చేసినట్టయితే దాన్ని మేము ఖచ్చితంగా స్టోరేజ్ చేసి మా సర్వర్లో పెట్టుకొని తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలో సినిమా చూపిస్తాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ప్రభుత్వంలో ఆయన ఏం చేశాడు అన్నది ఆయనకు తెలుసు. కానీ ఈ యాప్లు పెట్టి ఇవి పెట్టి జనాలు మోసం చేద్దాం అనుకుంటున్నాడు ఆయన. ఆ మోసాలు ప్రజలు నమ్మరు. నమ్మిద్దామని వీళ్ళు ట్రై చేసినా సరే అలాంటి యాప్లు ఎన్నో అడిగేసి తొక్కేసి ఇవి వచ్చాయి. ఇప్పుడు ప్రజలకు అంతా తెలుసు చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు ఎన్ని పెన్షన్లు ఇస్తున్నాడు, చంద్రబాబు నాయుడు చేసే విజన్ ఏంటి అనేది అందరికీ తెలుసు. లోకేష్ ఐటీ మినిస్టర్ వచ్చి ఐటీ కంపెనీలు ఎన్నో తెచ్చారు లోకేష్ గారు. మరి అలాంటప్పుడు లోకేష్ గారు ఆ విషయం ఆయన చెప్పాలి. ఆ విషయం లోకేష్ గారిని నువ్వు మాట్లాడే అంత హక్కు నీకు ఎవడిచ్చాడు? ఆ రోజాకి ఎవడిచ్చాడు? ఆ రోజాకి అసలు ఏముందని? ఆ రోజా ఏంటి? ఆవిడ పర్యాటక శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎంత దాచుకుంది. తిరుపతిలోని కోట్లు ఎన్నో లక్షల డబ్బు. ఆ లక్షల డబ్బు అంతా నువ్వేం చేసావు? చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అక్కడ ఎంత డెవలప్ చేశారు, ఎంత ఇది చేశారు. తిరుపతిని ఒక పర్యాటకంగానే కాకుండా అన్ని విధాలుగా చంద్రబాబు నాయుడు గారు తిరుపతిని డెవలప్ చేశారు. మీరేం చేశారు? మీరు ఏమీ చేయలేదు. ఆ సుబ్బారెడ్డి వచ్చాడంటే మొత్తం దోచుకున్నాడు. ఆ రోజా వచ్చిందంటే మొత్తం దోచుకున్నారు. జగన్మోహన్ రెడ్డి మొత్తం దోచుకున్నాడు. ఏమున్నదని అక్కడ? మీరు యాప్లు పెట్టి ఇవి పెట్టి మీ బాగోతలే బయటకు వస్తాయి. మీరే పెద్ద వేదవులు, మీరే దోచుకుంటారు. అందరి మీద మీరు ఎలా చెప్తారు? మీరు చెప్పే రైట్ మీకు లేదు. ఎందుకంటే మీరు మద్యం కుంభకోణాల్లోని ఎన్ని కోట్లు, లక్షల కోట్లు దొబ్బారు మీరు. ఈ రోజు ఆ లక్షల కోట్లు బయటకు వస్తున్నాయి. ఆ మిథున్ రెడ్డి అన్నోడు వెళ్ళిపోయాడు లోపలికి. రేపో మాపో రోజా వెళ్తాది, జగన్మోహన్ రెడ్డి వెళ్తాడు. అందరూ కట్టుకొని పోతారు. ఇప్పుడు అందరూ వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే మనల్ని భయపెడుతున్నారు వాళ్ళు. ఏంటంటే యాప్లు ఇవి అవి అని భయపెడుతున్నారు మనల్ని, అంతే తప్ప గాని ఇక్కడ యాప్లు పెట్టేసి అంతా ఆడు మళ్ళీ వస్తే కదా 11 సీట్లకు పరిమితం అయిపోయాడు. ఆడు మళ్ళీ ఎప్పుడు వస్తాడు? మనకి ఆడు వస్తాడని ఆడుకుందేమో. ప్రజలు మాత్రం ఓటేయడానికి సిద్ధంగా లేరు. అది మాత్రం నేను చెప్తాను. ఆడే పెద్ద మోసగాడు. ఆ మోసగాడు చెప్తే ప్రజలు ఉంటారా? అమ్మఒడి అన్నావు, అమ్మఒడి ఎవరికి వేసావు? నువ్వు ఎంతమందికి వేసావు? ఈవేళ చంద్రబాబు నాయుడు ఎంతమందికి తల్లికి వందనం పథకం కింద వేస్తున్నాడు చెప్పండి. అవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోండి. అన్నా క్యాంటీన్లకి నీ రంగులు వేసుకున్నావు. అన్నా క్యాంటీన్లకి ఈ రోజు నీ రంగులు వేసుకున్నావు. కానీ ఈ రోజుకి మేము అన్నా క్యాంటీన్లు చట్టబద్ధంగా 5 రూపాయలకే భోజనం పెట్టి టిఫిన్ పెట్టి అన్నీ పెట్టి మా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఈ రోజు ఆయన అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్ ని నిలబెట్టారు. అది మీరు బుర్ర ఏమైనా మీకుందా? మీ రంగులు వేసుకొని స్కూళ్ళకు మీ రంగు, వాళ్ళకు మీ రంగు, అన్నిటికీ మీ రంగులే. గుడికి మీ రంగు, బడికి మీ రంగు. అయ్యా రంగుల ప్రపంచమా ఇది? మనకి కాదే. విజనరీ ఒక విజనరీ పెట్టారు అంటే ఆ విజనరీ మీద మనం పని చెయ్యాలి. నువ్వు వచ్చి ఒక గొయ్యిక ముయ్యలేదు, ఒక రోడ్డు వేయలేదు. నువ్వు వచ్చి నువ్వు మాట్లాడడానికి ఒక అర్థం ఉందా? నువ్వేం మాట్లాడుతున్నావు? నీ యాపలు నీ గీపలు అన్నీ మేము కాలు కింద తొక్కేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక యాప్ని రిలీజ్ చేస్తామని చెప్పేసి అన్నారు. అయితే యాప్లో ఎవరైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని కూటమి ప్రభుత్వం వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారో ఆ యొక్క యాప్లోని అధికారులు కావచ్చు ఎవరైనా సరే ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఉన్నట్టయితే ఆ యాప్లో ప్రజలు దాంట్లో చెప్తారు. మేము తర్వాత ఈ యాప్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళపై చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? నిన్న నెల్లూరు పర్యటన వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు చూశారు. నిన్న వారి యొక్క బిహేవియర్ కానీ వారి యొక్క కార్యకర్తల బిహేవియర్ కానీ
అంటే పర్యటన అవ్వకముందు కూడా నెల్లూరు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ప్రసన్న కుమార్ ఇంటికి వెళ్ళినప్పుడు ఈయన వెహికల్ మీద నిలబడి పోలీసులు ఏమో కొంతమందిని అక్కడ ఆపారు. అంటే జనాభాని ఎక్కువగా మొబిలైజేషన్ చేయకుండా కంట్రోల్ చేయడానికి ఆపితే ఈయన ఒక వెహికల్ ఎక్కి వాళ్ళని పిలుస్తున్నాడు, వచ్చేయండి అని చెప్పేసి. అంటే ఈయనకి అంచోపు కూడా ప్రజల యొక్క మంచి ఆలోచించే వ్యక్తి కాదు. ఎందుకంటే ఎప్పుడు ప్రజల్ని నాశనం చేసే టైపు, ప్రజల్ని ఆలోచించే వ్యక్తి ఎప్పుడు అలా బిహేవ్ చేయడు. ఒక యాప్ అన్నది కూడా ఎందుకు పెడతారంటే ఒక మంచిని ప్రజలకు తీసుకెళ్ళని మాత్రం పెడతారు తప్పించి చెడు గురించి కూడా యాప్ పెడతారంటే మేము ఇదే ఫస్ట్ టైం ఆలకిస్తాండి. ఇంతవరకు ప్రపంచంలో ఎవరు ఎలా పెట్టుంటారేమో. అయితే ముఖ్యంగా ఆ యాప్ కూడా ఒక రకంగా మంచిది. ఎందుకంటే వీళ్ళు చేసే పాపలు కూడా యాప్లో కూడా తెలుస్తాయి ఆ కార్యకర్తలు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఈయన ఏం సందేశం ఇస్తున్నాడు అన్నది కూడా. మీరు రఫ్ అని కూడా అన్నారు ఆ మధ్యన సినిమా డైలాగ్ చెప్పారు. కానీ ఒక నాయకుడు ఇప్పుడు ప్రజలకు మంచి మెసేజ్ ఇవ్వాలి తప్పించి ఇలా చెడు మెసేజ్లు ఇవ్వడం కరెక్ట్ కాదు. నాయకత్వం ఎప్పుడు కూడా ప్రజలకు ఎప్పుడు అయ్యో మనం 150 నుంచి 150 నుంచి ఈ రోజు 11 సీట్లకు వచ్చామంటే ఎలాగ వచ్చాము అని ఆలోచించి ప్రజలకి యాప్తో మంచి ఇంకా మేము అధికారులకు వస్తే అలా చేసి ఎలా చేసి చెప్పగలగాలి తప్పించి చెడునే ఈయన ఉపయోగిస్తాడంటే మరి ఈయన దుర్మార్గుడు అన్నది ఇంకెవరు రాశారు. యాక్చువల్లీ ఈయన అసలు రాజకీయ వ్యక్తి కాదు, ఈయన ఒక బిజినెస్ మ్యాన్. వైఎస్ఆర్సీపీ ఒక లిమిటెడ్ కంపెనీ. ఏంటంటే లిమిటెడ్ కంపెనీస్ ఎప్పుడు ఆలోచిస్తాయి, ప్రాఫిట్ ఆలోచిస్తే తప్పించి ఇలా నష్టాలు కూడా ఆలోచించి. కాబట్టి ఈయన ఎప్పుడు కూడా ప్రజలకు మంచి చేసే ఉద్దేశం ఎప్పటికీ లేదు. వాళ్ళ కార్యకర్తలు కూడా వాళ్ళ నాయకుడు చెప్పేది అదే. ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇంటికి నేను పరామర్శకి వెళ్ళారు. ఎంత దారుణం చూడండి. ఒక లేడీని అంటే మనం మహిళ అంటే ఎంతో గౌరవిస్తారు, అటు మహిళలు కూడా చెడుగా మాట్లాడుతున్న వ్యక్తికి నేను పరామర్శించడం ఇంకా ఆయన ఏమనాలి. అంతకన్నా దుర్మార్గుడు ఎవడుంటాడు. అలాగే కాకాని గోవిందరెడ్డి గారు ఇంటికి వెళ్ళి అది జైలుకి వెళ్ళి పరామర్శించారు. అంటే అసలు ఏమనుకుంటున్నాడు ఆయన, ఇది కరెక్ట్ కాదు అనిపిస్తుంది. ఆయన యాప్ అన్నది కూడా మంచిగా ఉపయోగించాలి తప్పించి చెడుగా అన్నది కూడా ఉపయోగించడం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఈ రోజు చెడే రేపు దానికి ఎఫెక్ట్ కొట్టకుండా ఉండదు. ఎందుకంటే అదే ప్రజలు రేపు పొద్దున ఈరోజు 11 సీట్లకి ఇచ్చారు. ఈ యాప్ వల్ల రేపు 11 కూడా ఉండకపోవచ్చేమో నా అభిప్రాయం అండి. జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటంటారు? చంద్రబాబు నాయుడు ఒక విజనరీ లీడర్ అండి. ఆయన ప్రపంచంలోని ఆంధ్రప్రదేశ్ ఒక ప్రముఖ ప్రపంచ పట్టణంలోనే ప్రదర్శన స్థానం ఉండాలని కోరుకున్న వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఎప్పుడంటే డబ్బు కావాలి తప్పించి ఈయనకి అవన్నీ అక్కర్లేదు. ప్రజలు ఎలా పోయిన అక్కర్లేదు, వ్యవస్థ ఎలా పోయిన అక్కర్లేదు. గత 5 years మనం చూసాం. వ్యవస్థ కానీ ప్రజలకు అన్ని ఇబ్బందులు పెట్టి ఆయన సుమారుగా మీరు అబ్జర్వ్ చూస్తున్న దాని కేసులో 30,000 మంది చనిపోయారంటే అది చిన్న విషయం కాదు కదంటే. 30,000 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈరోజు రోడ్డు మీద పడ్డాయి. ఈయన వల్లనే, ఈ డబ్బు దాహం వల్లనే తప్పించి ఇంక వేరే వ్యక్తి కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఆయనేమో మహానుభావుడు, ఈయనకి ఆయనతో పోల్చవలసిన అవసరం లేదు నా అభిప్రాయం. చెప్తూ ఉన్నారు. అదే యాప్లోని ఎవరికైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పట్ల మళ్ళీ వచ్చే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి వదిలిపెట్టేది లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఆ యాప్ వల్ల ఉపయోగం ఏంటి సార్? అసలు యాప్ అంటే దేని గురించి అంటారు? అంటే ఆయన మొదటి నుంచి కూడా మనం చూసాం 2019-24 మధ్యకాలంలో ఆయన యొక్క పరిపాలన మనం చూసాం. మొదటి నుంచి కూడా డిస్ట్రక్టివ్ ఫోర్స్ అయినా నిన్న చూసాము. యాప్ అంటే ఏంటండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మా అధినాయకుడు ఒక ప్రజాస్వామ్య విలువలు కలిగిన వ్యక్తి. ఆయన ఇప్పుడు కూడా ఒక సిస్టమ్ గురించి ఒక విలువల గురించే ఆలోచిస్తుంటాడు. ఈ రోజున ఎవరైతే ఆ స్కాములు ఇరుక్కున్నారో, ఎవరైతే ప్రజలకు అన్యాయం చేశారో, ఎవరైతే ప్రజల సొమ్ము దోచుకున్నారో వాళ్ళని ఈరోజు చట్ట ప్రకారం వాళ్ళు జైలుకి వెళ్తున్నారు. ఇందులో ఒక ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు ఒక పగతో కానీ లేకపోతే ద్వేషంతో కానీ చేస్తున్న కార్యక్రమం కాదు. ఎందుకంటే మేము అనేక సందర్భాల్లో సమావేశాల్లో మేము చూస్తుంటాం ఆయన యొక్క బిహేవియర్. మీ ఏదైనా మాట్లాడితే ఆయన అంటారు అసలు ఇటువంటి నా దగ్గర చెప్పకండి, మనం ప్రజాస్వామ్యం మనం విలువల పట్ల మనకి ఎప్పుడు విలువ ఉంది, ప్రజలు మనల్ని ఆ విధంగానే మనల్ని ఆదరిస్తున్నారు తప్ప ఒక ఈర్ష అసూయలతోటి మనం ఎప్పుడు కూడా పరిపాలన చేయొద్దని చెప్తుంటారు. ఈ రోజున మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎవరైతే జైలుకి వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా ప్రజల సొమ్ము దోచుకున్న వాళ్ళే. అది మనం చూస్తున్నాము. ఇప్పుడు రేపు వచ్చే అప్లికేషన్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అప్లికేషన్ ఏంటంటే అతను ఒక ఇంటెన్షన్తో అతను మాట్లాడుతున్న సందర్భం మనం చూస్తున్నాం. దీన్ని అంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. రేపు భవిష్యత్తులో ఈ రోజున ఆయన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది పరామర్శలు కానీ వెళ్తున్న పర్సన్స్ ఎవరో ఒకసారి మనం ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది ఇది ప్రజలు హర్షించరు. వాళ్ళన్నీ ఆలోచన చేసే ప్రజలు నిర్ణయం తీసుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయన ఆ విధంగా మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు.